ఇప్పుడు రాజ్ తరుణ్ ఏం చేస్తున్నాడు? అతను అంటే ఈ కేసు నుంచి మీరు ఎందుకంటే రాజ్ తరపున ఫైట్ చేస్తున్నారు కదా! అతను ఈ ఈ కేసుకు సంబంధించి విక్టిమ్ అని మీరు నమ్ముతూ సో అతని తరపున ఫైట్ చేస్తున్నారు. ఏంటి రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతని తరపున కాదు సార్, లావణ్యకి అగెనిస్ట్గా నేను నిలబడ్డాను. ఎందుకంటే ఈవిడ తప్పుడు కేసులు పెడుతుంది, తప్పుడు ఆధారాలు చూపిస్తుంది. ఓకే. అండ్ అలాగే ఆ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా టైమ్ అండ్ అగైన్ ఇట్స్ ప్రూవింగ్. ఆవిడ నిన్న మాటకు కూడా మన దగ్గర సాక్ష్యం ఉంది. ఆవిడ ఏం చెప్తుంది, ఒక రూఫ్ కింద ఉన్నాం అంతే మేము అని చెప్పి ఆవిడే మాటలు ఒప్పుకుంది కదా. అండ్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. ఏది రాజ్ తరుణ్ మేము పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్ళి వద్దండి. ఓకే. మస్తాన్ సాయి నీకన్నా ఎక్కువ ఆస్తిపరుడు, నీ దగ్గర 5 కోట్లు ఉంటే మస్తాన్ దగ్గర 20 కోట్లు ఉంది. ఓకే. ఇది కూడా వాళ్ళు మాట్లాడారా వాళ్ళు? మనకి ఫస్ట్ మాట్లాడిన బూతులు కాలు ఉంది కదా. అవును. దాంట్లో మస్తాన్ సాయి వస్తాడు, మస్తాన్ సాయి ఏమనుకుంటున్నావు, నీ దగ్గర కూడా దానికి డబల్ ఉంది మస్తాన్ సాయి దగ్గర. ఓకే. సో బేసికలీ అతని దగ్గర ఎక్కువ వస్తుంది, అతను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ పెళ్లి చేసుకోవాల్సిన టైంలో మరి నీకు పాస్ట్లో రాస్తారంత ఎఫ్ఐఆర్ ఉందంటే అది కాదు, రాస్తాడు నాకు బ్రదర్ అని చెప్పింది. సో ఇన్ని చెప్పి మళ్ళీ ఇవాళ మాట మార్చి మస్తాన్ సాయి అటేసి రాస్తాడు నీటేసుకుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఏదన్నా ఒక కొత్త విషయం బయటకు వచ్చినప్పుడు ఆమెకి సంబంధించి నెగిటివ్గా ఏదన్నా విషయం కొత్తగా బయటకు వస్తే మళ్ళీ ఆమె ఏమైనా మాట మారుస్తుంది అని చెప్పేసి అనిపిస్తా ఉందా అంతా కూడా? అంటే తనకు అనిపిస్తుంది కదా. అప్పటిదాకా మస్తాన్ సాయి నాకు బెస్ట్ ఫ్రెండ్, మస్తాన్ సాయికి నాకు ఏ రకమైన గొడవ లేదు, అదేదో చిన్న గొడవ అని చెప్పి ఆ రోజు టీవీ ఛానల్ ముందు వచ్చి చెప్పిన అదే అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ ఫేకు అవన్నీ ఎవరో రాస్తే నేను ఏదో అలా సంతకం పెట్టాను తప్ప దాంట్లో ఉన్న కంటెంట్స్ అని నిజం కాదని చెప్పిన అమ్మాయి మొన్న మస్తాన్ సాయి ఇచ్చిన కన్ఫెషన్ తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వలివేస్తుంది చక్కగా. అదే చెప్తుంది, ఎఫ్ఐఆర్లో ఉంది చూడండి అంటుంది. ఇప్పుడు ఆ రోజు ఏముంది, ఎఫ్ఐఆర్ ఫేక్ అంది. ఆవిడకి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అలా. అంటే అల్టిమేట్ ఇది చూస్తూ ఉంటే దీనికి ఏంటి అసలు మీకు ఏమైనా సొల్యూషన్ ఏమైనా కనిపిస్తుందా సమీప భవిష్యత్తులో? సొల్యూషన్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈవిడ చేసిన తప్పుడు పనులకి తప్పుడు కేసులు పెట్టిందని ఈవిడ మీద 211 కింద కేసు పెట్టాలి. ఎవరు పెడతారు? అది రాజ్ తరుణ్ పెట్టాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు మస్తాన్ సాయి మీద తప్పుడు కేసు పెట్టింది అది ఆవిడే వచ్చి ఒప్పుకుంది. ఓకే, ఆ వీడియో క్లిప్పింగ్ తీసుకొని మస్తాన్ సాయి పెట్టాలి. మస్తాన్ సాయి అదొకటే కాదు, నిజం చెప్పాలంటే మగాళ్ళని రేప్ చేసింది అని చెప్పి పెట్టడానికి సెక్షన్ లేదు, కానీ నిజంగా మస్తాన్ సాయి ఆ కేసు పెట్టచ్చు. ఎందుకంటే ఇంత బ్లాక్మెయిల్ చేసి మనిషిని అతనితో బలవంతంగా అట్టే పెట్టుకుంటాను. అదే కదా మనకి ఇక్కడ ఈ షరీఫ్ కాల్లో అర్థమవుతున్నది. చాలా దారుణం కదా సార్, ఒక మగాడు పెళ్ళైన వాడు అతన్ని ఇంత దారుణంగా ఫ్యామిలీ నువ్వు చచ్చిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, వచ్చి నాతో ఉండాల్సిందే నువ్వు. లిటరల్లీ ఇట్స్ లైక్ చాలా ఎంత హ్యూమిలియేషన్ గురి ఉంటాడు. సరే అతను ఏదో డ్రగ్స్ చేశాడు, ఆ కేసు ప్రపంచానికి డ్రగ్స్ అనేది చాలా పెద్ద భూతం, అది దాన్ని మనం వదిలించాలి. కానీ పర్సనల్ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, నీ మీద పెట్టే కేసు ఏదైతే ఉందో అది చిన్న కేసు అయిపోతుంది. రేప్ కేసు అనేది చాలా పెద్ద కేసు మనిషికి. అవును. సో ఈ మస్తాన్ సాయి ప్రపంచం విషయంలో డ్రగ్స్ చాలా పెద్దది, వీళ్ళ కేసులు చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ మస్తాన్ సాయి విషయంలో డ్రగ్స్ కేసు చిన్నది, ఈవిడ పెట్టిన రేప్ కేసు చాలా పెద్దది. జీవితం అంతా అందరూ రేపిస్ట్గా చూస్తే మనిషికి ఎట్లా ఉంటుంది సార్? కరెక్ట్. నిజానికి రేపిస్ట్ ఎవరు? ఇతన్ని ఇంత బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఇంత చేసి అతన్ని అంత బలవంతంగా అట్టే పెట్టుకోవడం. సో దానికోసం ఆవిడ ఎంత దూరంకి వెళ్ళి ఈయన గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలిచ్చి, ఈయన భార్యని వదిలిచ్చి, వాళ్ళ ఫ్యామిలీని అన్ని దూరం చేసి ఎవ్వరు ఉండకూడదు, ఇంకా నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, వచ్చి నాతో ఉండాలి అంతే. అట్లా మాల్వి మల్హోత్రా వల్ల అలాగే మాల్వి మల్హోత్రాని కూడా వదిలిచ్చి రాజ్ తరుణ్ని నా నుంచి తీసుకెళ్లిపోయింది, ఆ మీద కేసు పెట్టింది. ఈవిడ ఎంతమందితో అనుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిచ్చేసి ఈవిడతో మాత్రమే ఉండేది చేసుకుంటా ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు మరి రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటంటారు? రాజ్ తరుణ్ ఏమో సార్ బెయిల్ వచ్చేసింది, ఆయన షూటింగ్లో ఆయన చేసుకుంటున్నాడు, ఆయనకి ఏ గోల లేదు. ఉండేది ఒకటే ఒక బెయిల్ మాత్రం వచ్చింది, కేసు అయితే ఉంటుంది కదా. కేసు అదే అంటున్నాను, మీరు బెయిల్ వచ్చిన తీరు గమనిస్తే ఆ కేసు ఎంత వీక్ కేసో అందరికీ అర్థమైపోతుంది. ఓకే. చాలా సింపుల్గా రిపీట్ అఫెండర్ ఎంఐకి ఇదే పని అని చెప్పి అక్కడ డిస్కషన్ కూడా జరిగింది. ఓకే. సో జడ్జి గారి కామెంట్స్ గారి ఇవన్నీ కూడా చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ రేపు కేసు ఫర్దర్ ప్రొసీడ్ అయినా కూడా చాలా ఈజీగా వీగిపోయే కేసు ఇది. ఓకే. అది మనకి చాలా క్లియర్గా ఆ ప్రొసీడింగ్స్ వల్ల అర్థమైపోద్ది. లీగల్ యాక్షన్ విల్ టేక్ ఇట్స్ కోర్స్, కాకపోతే టైం పడుతుంది అంతే. మన దేశాల్లో చట్టాలు
వాటి పనులు చేసుకుంటూ పోతుంటాయి. మరి మీరు ఒక మేల్ యాక్టివిస్ట్గా మీరు ఏదైతే బయటకు వచ్చి ఇదంతా చెప్తున్నానని చెప్పారో, మరి ఇక్కడ ఎవరైతే మీకు దోషిగా కనిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? సార్ చేయడానికి నేను విక్టిమ్ని కాదు, నేను కూడా ఒక విక్టిమ్. ఎందుకంటే నన్ను కొట్టించింది, నేను కేసు పెట్టాను. ఓకే. ఆవిడ చెప్తుంది దీంట్లో నిజం లేదు, శేఖర్ భాషనే నన్ను కొట్టాడు. అవును, ముందు ఆమె కదా పెట్టారు మీ మీద. అందుకే అదే అంటున్నా. ఎందుకంటే నాకు పోయే ఓపిక కూడా లేదు, నేను హాస్పిటల్ పరిగెత్తాల్సి వచ్చింది. ఆవిడ చక్కగా లేచి వెంటనే పోలీస్కి వెళ్ళిపోయి నన్ను కొట్టేశాడు అది ఇది అని చెప్పింది. నేను తోసాను, నా మీదకి చెప్పులు ఇసిరేసి నా మీద దాడి చేయడానికి వస్తే తోసాను. తోయకూడదా, కొట్టించుకోవాలా? సో జరిగింది. ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది, వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే తొందరగా తీసుకోవాలి, ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి మనకు పోలీసుల దగ్గర. బట్ మగాడు వెళ్ళి కేసు పెడితే అవ్వదు. కానీ ఒకవేళ మగాడు పెడితే కేసు అయింది అనుకోండి సార్, అది ఎప్పుడవుతుందో తెలుసా? చాలా పక్కాగా అన్ని ఆధారాలు ఉంటే, లీగల్ ఒపీనియన్ అన్నీ తీసుకొని, ఆడపిల్ల మీద ఊరికే కేసు పెట్టకూడదు. ఆధారాలు లేకుండా నువ్వు పెట్టావంటే నీ ఉద్యోగాలు పోతాయి. మగాడు ఒక అమ్మాయి మీద కేసు పెట్టాడు అంటే ఇన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప పెట్టలేడు. చెప్తున్నా కదా, సింపుల్ మీరు ట్రై చేయండి కావాలంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఓకే, అంత ఈజీగా బెటర్. సో ఆ రోజు హాస్పిటల్కి వచ్చి ఆధారాలు ఏమి మీరు కనుక సమర్పించలేకపోతే అది మీకు మెడకే చుట్టుకుంటుంది, అంతేనా? అంతే అంతే. నా మెడకి చుట్టుకోవడం కూడా కాదు, కేసే బెటర్ ఫస్ట్ పాయింట్. ఓకే, కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు, అది ఎఫ్ఐఆర్ అవ్వదు ఫస్ట్. మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మగాడి విషయంలో తాచడం. ఆడపిల్ల అయితే ముందు పెట్టేయాలి. సో దానికి సాక్ష్యాలు గీక్షాలతో పని లేదు. అమ్మాయి ఎమోషను, అమ్మాయి ఇదిగో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఇది అని చెప్పి చూపిస్తే డన్ పెట్టేయండి అంటారు. ఓకే, అబ్బాయిది అలా ఉండదు. కానీ అంటే అక్కడ సాక్ష్యాలు ఇప్పుడు ఇలాంటి చట్టాల వల్ల ఇవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి కళ్ళ ముందు నేనే సాక్షి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒకవేళ అబ్బాయి పెట్టిన కేసు కనుక అయ్యిందంటే దాంట్లో ఎంత విషయం లేకపోతే కేసు అవుతుంది. ఇప్పుడు నేను పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, మొన్న నాకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. వాళ్ళే వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఆ ఛానల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు మొత్తం. మరి ఈవిడ అంత రచ్చ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళి చూస్తే థింగ్స్ ఆర్ అదర్వైజ్. అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు పెట్టారు కేసు. ఓకే, నేను ఏ రకమైన ప్రోబ్ చేయలేదు సార్. నాకు ఎందుకు టైం వేస్ట్. నాకు ఆల్రెడీ ఒక తలబొప్పి కట్టింది. ఒక అమ్మాయి కేసులో ఇట్లాగే వెళ్ళి పెడితే సార్ ఏమైంది సార్, ఎఫ్ఐఆర్ ఏమైంది సార్, 8 రోజులు అడిగినా ఇంకా లీగల్ ఒపీనియన్ అంటుండే. నాకు నమ్మకం పోయింది వ్యవస్థ మీద. సరే కంప్లైంట్ అయితే ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా అని చెప్పి, అవుతుందా అవదా అని చెప్పి నేను వదిలేసి అప్పుడే మగాడికి జరిగే న్యాయం ఇంతే కదా. సర్ప్రైజింగ్లీ ఎఫ్ఐఆర్ అయింది. నేను ఏ రకమైన అసలు ఎవరిని కూడా ఇది చేయకుండా ఎఫ్ఐఆర్ అయిపోయింది. అంటే ఏంటి దాని అర్థం? ఒక మగాడు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయిందంటే దెర్ ఈస్ సమ్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్. ఓకే, సో మీకు అది పంపిస్తే ఎఫ్ఐఆర్ చూడండి. సో మీ మీద ఆమె పెట్టిన కేసు మరి అదే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిపోయింది. దాని మీద ఎంక్వైరీ చేయలే వాళ్ళు? చేస్తారు, ఎందుకు చేయరు, చేసుకుంటారు. వాళ్ళు వెంటనే వచ్చారు, ఆవిడ పెట్టిన వెంటనే వచ్చారు. ఏం జరిగింది అన్నారు, అందరినీ అడిగారు. తర్వాత ఫుటేజ్ చూసారు, ఈవిడే వచ్చి బూతులు తిడుతోంది. అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారా వాళ్ళు వచ్చినప్పుడు? నేను అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఈవిడ వెళ్ళిపోయింది, వాళ్ళని తీసుకొచ్చేసింది మొత్తం. కానీ యాక్చువల్గా ఈవిడ పోలీసులకి ఫోన్ చేయడం కన్నా ముందే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు పోలీసుకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈసారి ఇక్కడ ఇట్లా ఒక అమ్మాయి వచ్చి మా మీద రచ్చ చేస్తుంది, మనుషులు వేసుకొచ్చి లైవ్ జరుగుతుంటే తలుపులు కొడుతుంది, పెద్ద న్యూసెన్స్గా ఉందని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు పోలీసులు.